హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, స్టాండ్స్ ఈరోజు కొత్త డిజైన్ చూసుకున్నాము. దానికోసం స్టాండ్స్ వచ్చేసి నేను 8 స్టాండ్స్ తీసుకున్నాను. చూడండి, 1 2 3 4 5 6 7 8 స్టాండ్స్ తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇది ఉల్టా, ఇది సీదా, అంటే ఇది మంచి పక్కకు, శారీ మంచి పక్కకు పట్టుకోవాలి. మనం పట్టుకొని ఫస్ట్ నాటు వేసుకోవాలి. తర్వాత పక్కనే ఇంకో నాటు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకొని డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఒకసారి నిడిల్కు చూడండి, ఈ విధంగా నిడిల్కి ఒకసారి థ్రెడ్ అనుకొని మళ్ళీ దాని పక్కనే నాటు వేసుకున్నాం కదా, 2 నాట్స్, దాని పక్కనే డబల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చైన్ వేసుకోవాలి. వేసుకొని శారీ స్టిఫ్గా పట్టుకొని నాటు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాటు వేసుకునేటప్పుడు డబల్ క్రోషెట్ వేసుకోవాలండి. మామూలుగా కాకుండా, సింగిల్ కాకుండా డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి డబల్ క్రోషెట్ ఒకసారి నిడిల్కి అలా అనుకొని థ్రెడ్ పక్కనే ఇప్పుడు వేసుకున్నాం కదా డబల్ క్రోషెట్ నాటు, దాని పక్కనే మళ్ళీ నాటు వేసుకోవాలి. డబల్ క్రోషెట్ వేసుకొని థ్రెడ్ కొంచెం పైకి అనుకొని అక్కడ మనము బీడ్ పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఈ బీడ్ పెట్టుకుంటున్నాను. మీ చాయిస్ అండి, మీకు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ బీడ్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్ద సైజు బీడ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా బీడ్కి నాటు వేసుకొని తర్వాత మళ్ళీ డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. బీడ్ పక్కన నాట్ అనేది డబల్ క్రోషెట్ అండి. ఈ డిజైన్కి ఖచ్చితంగా డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. చూడండి, స్టిఫ్గా పట్టుకొని ఇలా డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ చైన్ 1 2 3 4 5 చైన్స్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, దాని పక్కనే మళ్ళీ డబల్ క్రోషెట్ వేసుకున్న ఫస్ట్ వేసుకున్న డబల్ క్రోషెట్ నాటు పక్కనే మళ్ళీ డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి మనం. తర్వాత మళ్ళీ బీడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని బీడ్ని నాటు చేసుకోవాలి. నాటు చేసుకొని మళ్ళీ డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. బీడ్ పక్కనే స్ట్రైట్గా పట్టుకొని పక్కనే డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. ఈ విధంగానే ఫస్ట్, అంటే ఇది ఫస్ట్ లైన్ అండి. ఫస్ట్ లైన్ మొత్తము ఈ విధంగానే వేసుకోవాలి మొత్తము. చూడండి, దాని పక్కనే మళ్ళీ వేసుకోవాలి. ఓకే, మళ్ళీ చైన్ స్టిఫ్గా పట్టుకొని మళ్ళీ డబల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగానే శారీ మొత్తం వేసుకోవాలి మనం. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్కి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని దీనికి కూడా 8 స్టాండ్సే తీసుకున్నానండి. థ్రెడ్ తీసుకొని 2 టైమ్స్ నాటు వేసుకోవాలి. వేసుకొని
మనం 5 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో మళ్ళీ ఒకసారి నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలండి. 2 చైన్స్ వేసుకొని మళ్ళీ అందులోనే మనం ఫస్ట్ వేసుకున్నాం కదా నాటు, 5 చైన్ నాటు, అందులోనే మళ్ళీ నాట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ట్రిపుల్ క్రోషెడ్ అనమాట. అంటే నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకోవాలి. చుట్టుకొని మనము బీడ్ నాటు వేసుకున్నాం కదా, నాటు వేసుకున్నప్పుడు బీడ్ బ్యాక్ సైడు థ్రెడ్ వచ్చేసి ఉంటుందండి. ఆ థ్రెడ్కి మనము ఇప్పుడు ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి. ఓకే, 1 2 3. దీన్ని ట్రిపుల్ క్రోషెడ్ అంటారు. ఈ విధంగా డిజైన్ అయితే సింపుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చైన్స్ వేసుకోవాలి. ట్రిపుల్ క్రోషెడ్ వేసుకొని తర్వాత బీడ్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి మీ ఇష్టం అండి. నేను లీఫ్ పెడుతున్నాను. లీఫ్ లేకపోతే మీ దగ్గర రౌండ్ బీడ్ అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగుంటుందండి. రౌండ్ బీడ్ పెట్టుకున్నా బాగుంటుంది. పెట్టుకొని మళ్ళీ ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి దానికి. నా డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ ఇంకా పెట్టేకి మీరు ఒక లైక్ ఇచ్చి ఒక చిన్న కామెంట్ చేస్తే నాకు బూస్టింగ్ అండి. తర్వాత మనము 5 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో నాట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ అదే 5 చైన్ నాట్లో మళ్ళీ ఒకసారి నాట్ వేసుకోవాలి. వేసుకుని ఇలా 2 టైమ్స్, అంటే నిడిల్కి 2 టైమ్స్ మనం థ్రెడ్ అనుకుంటే అది ట్రిపుల్ క్రోషెడ్ అవుతుందండి. చూడండి, బీడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అది బీడ్ లాక్ చేసుకుంటాం కదా మనము, అది కనిపిస్తుందండి ఇక్కడ. ఇది నాట్ చేసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి. మళ్ళీ నీడిల్కి 2 టైమ్స్ అనుకొని థ్రెడ్ని ట్రిపుల్ క్రోషెడ్ వేసుకోవాలి.
మళ్ళీ బీడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ట్రిపుల్ క్రోషెట్ వేసుకోవాలండి. చూడండి, బీడ్ పెట్టిన తర్వాత ట్రిపుల్ క్రోషెట్స్ ఎన్ని వస్తాయో బీడ్ పెట్టక ముందుకు కూడా ట్రిపుల్ క్రోషెట్స్ అన్నీ రావాలి. మిడిల్లో నేను లీఫ్ బీడ్ పెట్టాను కదా, అది కౌంటింగ్ అయితే అటు ఇటు కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోండి. మీకు బీడ్ అనేది మిడిల్కి వచ్చేసి బాగా సెట్ అవుతుంది ప్రతిదానికి. అంటే ఈ ఫ్లవర్ ఈ డిజైన్ వచ్చేసి ప్రతి బీడ్ దగ్గర కరెక్ట్గా కౌంట్ చేసుకొని వేసుకోండి. ట్రిపుల్ క్రోషెట్ కరెక్ట్గా కౌంట్ చేసుకొని వేసుకోండి. ఫస్ట్ వేసినాం కదా, అక్కడ ఎన్ని అయితే కౌంట్ చేసి వేసామో సెకండ్ వేసిన దానికి అలాగనే. అంటే బీడ్ పెట్టక ముందుకు 7 వేసానండి ట్రిపుల్ క్రోషెట్స్. బీడ్ పెట్టిన తర్వాత అంటే లీఫ్ బీడ్ పెట్టిన తర్వాత మళ్ళీ 7 వేసి నాట్ చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మధ్యలో వచ్చేసి మీకు కుచ్చు వస్తుందండి. ఈ మిడిల్ సెంటర్లో కుచ్చు వస్తుంది. మీకు మొత్తం డిజైన్ అంతా అయిపోయిన తర్వాత కుచ్చు కట్టి చూపిస్తాను చూడండి. ఇదండి డిజైను. ఓకే అండి, బాగుంది అండి. ఒక చిన్న కామెంట్ చేయండి బాగుంటేను. అలాగే మీకు ఏమన్నా కొత్త డిజైన్స్ ఐడియా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండి, అందులో మెసేజ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.